బిగ్ బాస్ లో ఒకప్పుడు కెప్టెన్ కోసం పోటీ పడేవారు. ఎవరైనా పొరపాటున కెప్టెన్ అయితే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయినంత ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. బిల్లా యూ చేంజ్ అన్నట్టు బిగ్ బాస్ టోటల్ చేంజ్ అయిపోయింది. ఈ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. కెప్టెన్ అనే పదాన్ని తీసేసి రీప్లేస్మెంట్ గా చీఫ్ గా ప్రకటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం చీఫ్స్ గా నైనిక, నిఖిల్, యష్మి వీళ్ళ ముగ్గురు చీఫ్స్ గా ఎన్నికయ్యారు. రీసెంట్ గా వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఒక టాస్క్ కూడా ఇచ్చారు. వీళ్ళ ముగ్గురులో బెస్ట్ చీఫ్ ఎవరని వాళ్ళని ఎంచుకోమని హౌస్ మేట్స్ కి అవకాశం ఇచ్చారు. చీఫ్స్ కి అసిస్టెంట్ గా ఎవరు ఉంటారో మిగిలిన హౌస్ మేట్స్ నే ఎన్నుకోమన్నారు. యస్మికి అసిస్టెంట్ గా శేఖర్ బాషా, నిఖిల్ కి అసిస్టెంట్ గా బేబక్క, నైనికాకి అసిస్టెంట్ గా నోబెల్. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఎదురుగా చేతికి పెట్టుకునే రిబ్బన్స్ పెట్టి మీరు ఎవరికైతే అసిస్టెంట్ గా ఉండాలి అనుకుంటున్నారో ఆ కలర్ రిబ్బన్ ని చేతికి తగిలించుకొని అందుకు తగిన కారణాలు చెప్పి వాళ్ళ వైపు వెళ్లి నిలబడండి అని చెప్పారు. దీంతో శేఖర్ బాషా మొదట 2 రిబ్బన్లు చేతికి తగిలించుకొని వెళ్లి యష్మి పక్కన నిలబడ్డారు. నిలబడుతూ దీనికి తగిన కారణాలు ఏం చెప్పారంటే, నేను చేసిన తప్పులన్నీ యష్మికి తెలుసు, వేరెవరిని ఎన్నుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది, అందుకే యష్మిని ఎన్నుకున్నా అంటూ ఫన్నీగా మాట్లాడుతూ యష్మి పక్కన వెళ్ళి నిలబడ్డారు శేఖర్ బాషా. బేబక్క మాట్లాడుతూ, నాకు తెలిసినంత వరకు హౌస్ లో బెస్ట్ కెప్టెన్ కే నేను అసిస్టెంట్ గా ఉండాలనుకుంటున్నా, అందుకే నిఖిల్ పక్కన ఉండాలి అనుకుంటున్నా అంటూ బేబక్క వెళ్లారు. నోబెల్, నైనిక చాలా హార్డ్ గా కష్టపడుతున్నారు, ప్రతి గేమ్ లో కూడా చాలా స్పోర్టివ్ గా ఉంటున్నారు, ఇద్దరం కూడా బిగ్ బాస్ లోకి బడ్డీస్ గా ఎంట్రీ ఇచ్చాం, అందుకే నా సపోర్ట్ నైనిక అంటూ నోబెల్ వెళ్ళాడు. దీంతో నైనిక ఇద్దరం కలిసి కుమ్మేద్దామంటూ బిగ్ బాస్ లో ఈ తరహా గేమ్ జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.